మహిమ కలుగాక. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనమండి. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. కలుగాక. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల ద్వారా పుట్టిన జనాంగమే ఇశ్రాయేలు జనాంగం అండి. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఫరో చేతులు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండి ఫరో పెట్టే బాధలు, ఫరో పెట్టే వేదనలు, ఫరో పెట్టే దుఃఖాలు, ఫరో పెట్టే ఆ నిందలకు, అవమానాలకు ఎంతో నిట్టూర్పు కూరుతూ, ఎంతో వేదన పడుతూ, ఎంతో బాధపడుతూ ఫరో అనేకమైన హింసలు పెడుతున్నాడు ఐగుప్తు జనాంగాన్ని. దేవుడు ఏం చేశారో తెలుసా? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట 10 తెగుళ్ళండి, 10 తెగుళ్ళు పంపించి ఫరోకు, ఫరో సామ్రాజ్యానికి చెమటలు పట్టించాడు దేవుడు. చెమటలు పట్టించి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గంలో నడిపించాడు. ప్రేక చెల్లితమ్ముడా, ఈ మాటలు వింటున్న నీవు, ఈ దేవుడు శక్తి గల దేవుడు, బలమైన దేవుడు, అధికారులు